హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము కొంచెం వెనక్కి వెళ్దాం. అంటే మన ఏజ్లో ఇప్పుడు మనం అందరం ఆంటీస్ అండ్ అంకుల్స్ ఉంటాం కదా, కానీ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు బ్యాక్ అయితే మాత్రం పిల్లలుగానే ఉంటాము. అదేనండి 80s 90s కిడ్స్ కదా మనం, అందుకని అన్నమాట. ఇప్పుడు మనకి ఈ వీడియోలో 80s 90స్లో దొరికే అన్ని చిరుతిండ్లు, స్నాక్స్, చిన్న చిన్న టాయ్స్ ఏమేమో చూద్దామా మనం ఇప్పుడు. ముందుగా వీటిని మీరేమంటారో తెలియదండి, మేమైతే అప్పడాలంటామన్నమాట. అప్పడాలు ఇవైతే ఎంత టేస్ట్ ఉంటాయంటే, ఎంత పల్చగా ఉంటాయో అంత టేస్ట్ కూడా ఉంటాయి. చాలా చాలా కలర్స్లో ఉంటాయి. ఈసారి మాత్రం నాకు ఆరెంజ్, ఎల్లో దొరికాయి, కానీ నేను చిన్నప్పుడైతే గ్రీన్ కలర్ కూడా దొరికేదన్నట్లు. ఈ ఒక అప్పడంని తీసుకొని సన్నగా 4 మడతలు పెట్టేసి నోట్లో పెట్టేసుకుంటే తినేసామనుకోండి, నోరంతా అతుక్కుపోతుందన్నమాట. అప్పడం మాట్లాడడానికి కూడా రాదనమాట. ఈ అప్పడం మీకు గుర్తుందా? మీరు ఎంతమంది ఇది తిన్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ గివ్ అవే కూడా ఉందండి. నేను లాస్ట్లో ఒక క్వశ్చన్స్ అడుగుతానన్నమాట. ఈ వీడియోస్ తర్వాత గెలిచిన వాళ్ళకి నేను ఇవి కూడా పంపిస్తాను. ఇంకా తర్వాత ఏంటంటే కోన్స్, ఐస్ క్రీమ్ కోన్స్ అన్నమాట. చిన్న చిన్న కోన్స్లో కొద్దిగా క్రీమ్ పెట్టి అమ్మేవాళ్ళు. ఇవి కూడా చాలా బాగుంటాయి. మీరు తిన్నారా ఇవి? నేనైతే చాలా తిన్నానండి. అండ్ ఇంకా చూసామంటే నెక్స్ట్ వచ్చే ఐటము చక్రాలు. ఇవి స్ట్రాంగ్ పప్పర్మెంట్లు, మధ్యలో మాత్రం చక్రాల్లాగా ఉంటాయన్నమాట. ఆ దారం యూస్ చేసి నేను ముందు ఆడాను కదండి, అలా ఆడతారు. కొందరు పిల్లలైతే నాకేసి ఆడుతూ ఉంటారనమాట. ఒకసారి నాకేది, ఒకసారి ఆడేది అన్నట్లు. ఎలాగోలా అది కాసేపు విరిగిపోతే నోట్లో వేసుకొని తినేస్తారన్నమాట. మీరేం చేసేవాళ్ళు ఒకసారి కింద కామెంట్ చేయండి. కానీ ఇది ఆడుతుంటే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఆడారా దీంతో? నేనైతే చాలాసార్లు ఆడాను. నాకు ఇదంటే చాలా చాలా ఇష్టం. నాకు తిప్పడం కూడా, బాగా ఆడడం కూడా వచ్చనమాట. ఇది ఇమలి లాలీపాప్ అండి. ఇమిలి లాలీపాప్ అంటే చూడడానికేమో చింతపండు టేస్ట్ అయితే వస్తుంది, కాకపోతే లాలీపాప్ అన్నట్లు. లాలీపాప్ అంటే మనం జస్ట్ కాసేపు చీకేసామంటే చీకేసి తినేయచ్చు. మీరు ఎవరైనా చూసారా ఈ లాలీపాప్ని? మీరు ఎంతమంది ఇది తిన్నారు నాకు కూడా కామెంట్ చేయండి. ఇలా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీరు గెస్ చేస్తారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో? గెస్ చేసిన వాళ్ళకే ఈ గివ్ అవే ఉంటుంది. చూసారు కదండి, ఇవి చక్కెర పిప్పర్మెంట్లు అన్నమాట. వీటిని ఓపెన్ చేస్తే పిప్పర్మెంట్ లాగా ఉంటుంది, కాకపోతే ఇవి పెన్సిల్ షేప్లో ఇలా రంగురంగుల కవర్లో కట్టి అమ్మేవాళ్ళు అన్నట్లు. అప్పుడు ఇవి సిగరెట్స్ అని కూడా అనేవాళ్ళండి, కానీ అప్పుడు పిల్లలకి ఊరికే ఆడుకునేవాళ్ళు కదా, అందుకని. ఇవి వచ్చి పాప్లు, క్రేజీ పాప్. అంటే ఇవిగా నోట్లో వేసుకున్నామంటే నోట్లో అంతా పాప్ 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 అంటుందన్నమాట. అందుకని వీటిని క్యాండీ పాప్ అనేవాళ్ళు. టప్ 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 అంటదండి, అందుకని పాప్స్ అనేవాళ్ళు. ఇంకా ఇది జామ్ అన్నట్లు, జ్యూస్ రకరకాల కలర్లో ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుంది కూడా. ఇవి ఇంకా మీకు ఆరెంజ్, రెడ్, గ్రీన్, ఎల్లో కలర్లో ఈ జామ్ అనేది దొరుకుతుంది. జామ్ లేదా జ్యూస్ అని. ఇది మీరేమనేవాళ్ళు? జామ్ అనేవాళ్ళ, జ్యూస్ అనేవాళ్ళ? ఇంకా తర్వాత కూడా మళ్ళీ వస్తున్నాయండి పిప్పర్మెంట్స్. ఇవి టెడ్డీ బేర్ పిప్పర్మెంట్స్ అండి. టెడ్డీ బేర్ అంటే మనకి పాండా అన్నమాట. పాండా రకంగా ఉంటుంది, వైట్ అండ్ రెడ్. కాకపోతే చూడ్డానికి బాగున్నాయి. ఇవి ఏంటంటే నోట్లో వేసుకుంటే పప్పర్మెంట్ లాగా ఉన్నాయన్నమాట, కానీ చాలా చూడ్డానికైతే క్యూట్గా ఉన్నాయి. ఇంకొకటి వచ్చి ఆరెంజ్ పిప్పర్మెంట్స్, ఆరెంజ్ చాక్లెట్స్ అన్నమాట. వేసుకుంటే ఇప్పటి ఫ్యాంటా, మిరిండా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. తిన్నారంటే ఆరెంజ్ ఫ్లేవర్తో నాలికంతా కూడా ఆరెంజ్ కలర్లో అయిపోతుంది అన్నమాట. ఇవన్నీ కలర్ఫుల్ పప్పర్మెంట్స్ అన్నట్లు. ఇప్పుడు మనం ఇందాక పాండా పప్పర్మెంట్స్ చూసాం కదా, అలాంటి పప్పర్మెంట్సే అండి. కొంచెం కాకపోతే మనకి తీపి తీపిగా కాసేపు నోట్లో పెట్టుకొని కొరికేయచ్చు అన్నట్లు. ఇంకా ఇది వచ్చి హార్లిక్స్ పప్పర్మెంట్స్ అన్నమాట. హార్లిక్స్ పప్పర్మెంట్స్, తర్వాత బోర్న్విటా పప్పర్మెంట్స్ ఇంకా ఉండేవన్నట్లు. అవి చాలా టేస్టీగా ఉండేవి. ఇవి కూడా చూసారా, ఇది వాచ్ అన్నట్లు, మనం చేతికి పెట్టుకోవడానికి బాగుంటుంది. మధ్యలో ఏమో స్ట్రాంగ్ పప్పర్మెంట్ ఉంటుంది, అటు ఇటు ఏమో చిన్న చిన్న జెమ్స్ లాగా ఉంటున్నాయి.
ఇంకా తర్వాత ఏమేమి వస్తున్నాయో చూడండి. ఇది వచ్చి చాక్లెట్ అన్నట్లు, చిన్న చిన్న చాక్లెట్. పాల్కోవా కాదండి, పాల్కోవా అయితే స్వీట్ ఉంటుంది కదా, ఇదైతే కొంచెం అల్లం ఫ్లేవర్తో ఉంటుంది. ఇది వచ్చి పింక్ చాక్లెట్ అండి. ఈ చాక్లెట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేను ఎక్కువగా ఇదే తినేదాన్ని అన్నమాట. స్వీట్గా ఉంటుంది, కాసేపు నోట్లో వేసుకొని చప్పరించవచ్చు. ఇది చింతపండు మీకు గుర్తుందా? మామూలుగా చింతపండు తీసుకొని కొంచెం జీలకర్ర, లైట్గా కారం, ఉప్పు, పసుపు కూడా కొందరు వేసుకుంటారండి. దంచుకొని తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్లో బయట కూడా అమ్మేవాళ్ళు అన్నమాట. ఇవి వచ్చి జీరాలు అనేవాళ్ళం మేమైతే. ఈ జీరాలు అయితే మధ్యలో ఓపెన్ చేస్తే ఏమో జీరా ఉంటుంది, అందుకని జీరా జ్యూసీగా ఉంటుంది. అండ్ ఇవి అయితే రోజ్ పప్పర్మెంట్స్. మనం ఇవి రోజ్ టేస్ట్ అయితే వస్తాయి అన్నట్లు. వీటిలలో చాలా ఆరెంజ్ పప్పర్మెంట్స్ అని, రోజ్ పప్పర్మెంట్స్ అని, తర్వాత వైట్ పప్పర్మెంట్స్ అని, స్ట్రాబెర్రీ పప్పర్మెంట్స్ అని, ఇలా డిఫరెంట్ పప్పర్మెంట్స్ ఉంటాయి. ఈ చింతపండు అయితే ఇప్పటికి కూడా అదే టేస్ట్లో ఉందండి. అన్నీ కూడా కొన్ని పాతవన్నీ దొరికాయి, అందుకని మీకు కూడా చూపిస్తాము అని చెప్పి వీడియో చేశాను అన్నట్టు. మీకు కానీ ఇది నచ్చితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే 80s కిడ్స్ కదా మనం, షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటాము. అందుకోసమే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి కొంచెం మీరు కూడా ఓల్డ్ మెమరీస్ని గుర్తు చేసుకోండి. అండ్ ఇంకా లాస్ట్లో చింతపండు చూసారా, చింతపండు ఇది అయితే ఎగ్జాక్ట్ టేస్ట్ అలాగే ఉందండి. రేగు చింతపండు అంటారు దీన్ని. రేకాయలు ఉంటాయి కదా, దాన్ని కొట్టి చేసేవాళ్ళు అన్నట్లు. ఇదైతే మేము ప్యాకెట్లు తెచ్చుకొని తినేవాళ్ళం. ఇవి రోజ్ స్ట్రాంగ్ పప్పర్మెంట్స్ అన్నమాట. అవి కూడా చాలా స్ట్రాంగ్ పప్పర్మెంట్స్ లాగే ఉన్నాయి. ఇవి చాకో లిప్స్. దీని లోపల ఏంటంటే చాక్లెట్ ఉంటుంది. మనం కట్ చేసుకొని కాసేపు చీక్కుంటూ చాక్లెట్ని అయితే తినచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ ఇవి నచ్చాయని అనుకుంటాను నేను. ఇంకా గివ్ అవే అని చెప్పాను కదా, గివ్ అవే ఏం లేదండి. మెయిన్గా మీరు చేయాల్సిందల్లా నేను పెట్టిన వీడియోస్లో ఒక 2 వీడియోస్ పెడతాను. వీడియోస్ పెట్టిన తర్వాత నేను కొన్ని అంటే ఒక 2-3 క్వశ్చన్స్ కమ్యూనిటీ ట్యాబ్లో అడుగుతాను. వాటికి ఎవరైతే చెప్తారో ఒక 5 మెంబర్స్కి ఖచ్చితంగా నేను ఈ ఐటమ్స్ని గివ్ అవేగా ఇస్తాను. ఓకే అంటారా? మీరందరూ రెడీనా? మరి మీరు చేయాల్సిందల్లా కూడా వీడియోనైతే చూడడము, లైక్ చేయడము అండ్ షేర్ చేయడము. ఇదైతే చాక్లెట్ అండి, జోకర్ చాక్లెట్ అంటారు. తర్వాత లాలీపాప్స్ అనమాట. అది కూడా చూసారు కదా, పింక్ది. ఏమో అండి, నాకు ఇష్టం కదా, అందుకని అదే మళ్ళీ కూడా వస్తుందన్నమాట. చూడండి, లాలీపాప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లాలీపాప్స్ కూడా దొరుకుతాయండి, కానీ ఏమి టేస్ట్ ఉంటాయో ఏమో కూడా తెలీదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.